ఈ స్టోరీ పూర్తిగా కల్పితమైన స్టోరీ. అర్ధరాత్రి వేళ శేషాచలం అడవుల్లో మావోయిస్టులు ఏనుగుల గుంపుని వలవేసి పట్టి వాటి దంతాల కోసం వాటిని చంపుతున్నారు. అయితే ఆ మావోయిస్టుల్లో ఒకడు అండర్ కవర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్. అతను వెంటనే వారి లొకేషన్ని కంట్రోల్ రూమ్కి పంపుతాడు. దాంతో పోలీసులందరూ జీపులు వేసుకొని ఎంతో వేగంగా శేషాచలం అడవిలోకి వచ్చారు. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎవరికి ఎటువంటి శబ్దం వినిపించటం లేదు. అందరూ ఏ మూల నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కున నడుస్తూ ఉంటారు. వారు ముందుకు నడుస్తూ ఉంటే వారికి రక్తపు కంపు కొడుతూ ఉంటుంది. ఏంటా అని ఇంకా లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ ఎంతోమంది మావోయిస్టులను ఏదో మృగం ముక్కలు చేసి పడేసింది. ఆ సంఘటన ఎంతో దారుణంగా ఉంది. అక్కడ ఒక్కరు కూడా బ్రతికి ఉండరు. దూరంగా ఏదో పెద్ద తోడేలు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులు వచ్చేసరికే అక్కడ ఉన్నవారంతా ఎలా చనిపోయారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, మరుసటి రోజు ఒక డిటెక్టివ్ ఈ కేసులో భాగంగా ఆ అడవి మొత్తాన్ని గాలిస్తూ ఉంటాడు. అక్కడ తనకి కొన్ని విచిత్రమైన ఆనవాలు కనపడతాయి. ఏదో మృగం నడిచిన పాదం మట్టిలో దిగుకుపోయిన ఆనవాలు స్పష్టంగా కనిపిస్తుంది. చెట్లను పదునైన గోర్లతో రక్కిన ఘాట్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీటన్నిటినీ ఆధారం చేసుకొని ఆ డిటెక్టివ్కి ఒక విషయం అర్థమైంది. ఇది ఒక జంతువు చేసింది అని. ఆ జంతువు ఇన్నాళ్ళు కల్పిత మృగంగా చెప్పుకుంటున్న వేర్వుల్ఫే అయి ఉంటుందని ఆ డిటెక్టివ్ గట్టిగా నమ్ముతాడు. ఆ డిటెక్టివ్ పేరు సంపతి. సంపతి తాను అనుకుంటున్న దాని గురించి పోలీసులకు చెప్తాడు. దానికి వారు, భూమి మీద ఉన్న మృగాల గురించి చెప్పండి సార్, కొత్తవి తయారు చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. సంపతికి కూడా వారిని నమ్మించగలిగే అంత గొప్ప ఆధారం దొరకదు. దాంతో కామైపోతాడు. ప్రస్తుతానికి ఆ కేసుని పులుల గుంపు అటాక్ చేశాయి అనే డైరెక్షన్లో నడిపిస్తారు పోలీసులు. కానీ సంపతి మాత్రం ఇంకా ఆ కేసుని వదలడు. ప్రతిరోజు సంపతి ఆ చుట్టుపక్కల ట్రైబల్ పీపుల్ని కలిసి వారికి వేర్వుల్ఫ్ పోలికలో ఉన్న మృగాన్ని ఎప్పుడైనా చూశారా అని అడుగుతాడు. అయితే వారు గచ్చు అని ఒక పేరు చెప్తారు. గచ్చు అనే రాక్షస జాతి ఇక్కడ ఉండేది. దేవతలు యుద్ధం చేసి వాటిని సంహరించారు అనే కథలు వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పారు అని చెప్తారు. అది విన్న సంపతి నవ్వుకుంటాడు. తాను చెప్పేది మృగం గురించి, రాక్షసులు దేవుళ్ళు కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంపతి శేషాచలం అడవుల్లో బాగా తిరిగి అలసిపోయాడు. తాను విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ దగ్గరలో ఒక జలపాతం ఉంది. ఆకాశంలో తిరుగుతున్న పక్షులు సంపతి చూస్తుండగానే ఒక్కసారిగా జలపాతం నుంచి ఏర్పడిన కాలువలో నేరుగా దూసుకెళ్ళాయి. అది చూసి సంపతి ఆశ్చర్యపోయాడు. ఏంటిది అని అనుకున్నాడు. ఇంతలో ఇంకో పక్షి కూడా అదే దారిలో దూసుకెళ్ళింది. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన సంపతి ఆ కాలువను పరిశీలించాలని నీటిలోకి దిగాడు. ఆ పక్షులు దూకిన దారిలో చేయి పెట్టి చూశాడు. అక్కడ లోతుగా ఒక దారి ఉంది. సంపతి నేరుగా ఆ దారిలోకి వెళ్ళాడు. అలా వెళ్ళిన సంపతి అక్కడ ఒక వింత ప్రపంచాన్ని చూశాడు. అక్కడ ఎంతో పెద్ద గుడి ఉంది. అందులో ఎన్నో నిధులు ఉన్నాయి. సంపతి అదంతా చూసి ఎంతో సంతోషించాడు. వెంటనే తాను తీసుకెళ్లగలిగే అంత నిధిని తీసుకొని బయటకి వచ్చేశాడు. ఆ రోజు సంపతి ఎంతో ఆనందంగా తన కుటుంబంతో కలిసి వాళ్ళ ఇంట్లో పడుకున్నాడు. సంపతి నిద్రపోతున్నప్పుడు పెద్ద చప్పుడు వినిపించింది. ఏంటా అని చూడటానికి సంపతి డోర్ దగ్గరికి వచ్చాడు. డోర్ పక్కన ఉన్న కిటికీ నుంచి బయటకి చూశాడు. అక్కడ తాను చూసిన దానికి షాక్ అయ్యాడు. కోతిని పోలిన జంతువు పెద్దది డోర్కి అవతల వైపు నుంచొని ఉంది. వెంటనే సంపతి తన కుటుంబాన్ని కాపాడుకుందామని వాళ్ళ రూమ్ వైపు పరిగెట్టాడు. కానీ ఆ జంతువు సంపతిని పట్టుకొని ఇంటి నుంచి బయటకు విసిరేస్తుంది. సంపతి మెల్లగా స్పృహ కోల్పోతూ ఉంటాడు. తన కళ్ళ మూతలు పడుతూ ఉన్నప్పుడు తనకి చివరిగా తన కుటుంబం యొక్క చావు కేకలు వినిపిస్తాయి. తాను కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో తన భార్య పిల్లలు చనిపోయి ఉన్నారు. సంపతి ఒంటి నిండా రక్తంతో ఉన్నాడు. కాసేపటికి అక్కడికి పోలీసులు వచ్చి
సంపతియే తన కుటుంబాన్ని చంపాడు అని అనుకొని అరెస్ట్ చేశారు. సంపతి పోలీసులకు ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు. కానీ తాను చెప్పింది ఎవరూ నమ్మలేదు. సంపతి తెచ్చానంటున్న నిధి తన ఇంట్లో లేదు. తాను చూశానన్న గుడి, ఇంకా అక్కడికి వెళ్ళే మార్గం ఆ జలపాతం యొక్క కాలువలో లేదు. కానీ సంపతి ఎంతమంది అడిగినా ఇదే కథ చెప్తున్నాడు. దాంతో సంపతిని ఒక సైకో అని, పిచ్చి పట్టిందని పిచ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇలా తన జీవితం అక్కడే ముగిసిపోయింది. ది ఎండ్. మీకు స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.